I'm coming back to the point. Just because you're close, just because you're part of the ministry, or just because you're leading the ministry doesn't mean that you're a true follower of God. Do you understand? If you understand, say yes. ఎందుకంటే చాలా మంది మనము బయట పై రూపాన్ని చూసి మనము తీర్పు తీరుస్తాం. మన వ్యక్తిగత జీవితాలు కూడా మనం చూడాలి. నేను కేవలం పరిచయం చేస్తున్నాను, కేవలం కెమెరాలు పెడుతున్నాను, నేను కేవలం సౌండ్ పెడుతున్నాను, నేను కేవలం క్వైర్ ఉన్నానా, లేకపోతే నేను ఇది ఈ సేవ పరిచర్యలో నా పాలి భాగం ఈ రీతి ఉంది. కానీ వ్యక్తిగతంగా మీ జీవితము అన్ని విషయాలు యేసుని సంతోషపెట్టగలుగుతున్నారా? కెన్ యూ ప్లీజ్ గాడ్ విత్ యువర్ పర్సనల్ లైఫ్, విత్ యువర్ క్వైట్ లైఫ్? ఇవన్నీ పక్కన పెట్టండి. నాట్ వాట్ యు డూ, వాట్ యు ఆర్. మీరు ఏం చేస్తున్నారు కాదు, వాట్ ఆర్ యూ టు జీసస్. ఇస్ జీసస్ రియలీ క్లోజ్ టు యూ? లేకపోతే మీరు యేసుకి దగ్గరగా ఉన్నారా, సన్నిహిత సహవాసం కలిగి ఉన్నారా? ఇస్ జీసస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఆర్ యూ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఈ ప్రశ్నలు మనల్ని మనం అడుగుదామండి. చాలా మందికి ఇది మరలా చెప్తున్నా, ఐమ్ స్ట్రెసింగ్ సో మచ్ బికాస్ దే థింక్ మినిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్షిప్ విత్ జీసస్. ఇట్ ఇస్ నాట్. అది కుదరదలాగా, అది కాదు. నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఇదే నాతోటి నాకు దేవునికి సహవాసం సంబంధం అనుకుంటాను. డూయింగ్ మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్ అండ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ ఇస్ డిఫరెంట్. అందుకని యేసు ప్రభు ఎంతో చక్కటి మాదిరి ఇచ్చాడు. ఏంటో మాదిరి తెలుసా అండి? మినిస్ట్రీ చేసేవాడు, పరిచర్య చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, మరలా ఏకాంత సమయానికి వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయనకు మించిన మాదిరి లేడు. అటు పరిచర్యనే దేవునితో సహవాసమే. ఈ రెండు కలపకూడదు. నేను మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు సహవాసం అక్కర్లేదు. నేను దేవుని సేవనే చేస్తున్నాను కదా, ఇది అక్కర్లేదు. నేను దేవుని తోటే ఉన్నాను కదా, దేవుని కోసమే చేస్తున్నాను కదా, నేను అనేక మందికి బోధిస్తున్నాను, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను, దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను. ఇదే కదా దేవుడు అడిగింది, దేవుడు చేయమని చేస్తున్నాను. ఇంకంతే. ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే మీ వ్యక్తిగత సమయంలో, ఏకాంత సమయంలో మరలా యథావిధి జీవితం అంటే నో. నేను నిన్ను ఎరుగను, నా యుద్ధం నుండి వెళ్ళిపో అని అంటాడంటే యేసు ప్రభు. Do you understand? Am I clear enough? Just because you're doing ministry, don't mistake it to be like, okay, this is what God wants me to do and this is the relationship అని లేబుల్ వేయకండి. ఎందుకంటే అదే ఇదే. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా పరిచర్య చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అనేక మందికి పరిచర్య చేస్తాడు, వడ్డించాడు పరిచర్య. ఇంకా ఏ రకాలుగా యేసు ప్రభు ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు అక్కడ కూడా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. 12 శిష్యుల్ని పిలిచి ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు యూదా ఇస్కరియోతు లేడా? నో, హీ వాస్ ఆల్సో దేర్. హీ ఆల్సో వెంట్, హీ ఆల్సో కాస్ట్ అవుట్ డీమన్స్. కానీ ఆ చేసినంత మాత్రాన ఆయన భక్తుడా, ఆయన సన్నిహితుడా, ఆయన స్నేహితుడా, ఆయన యేసుని సంపూర్ణంగా ప్రేమించుకున్నాడా? వాజ్ హీ సోల్డ్ అవుట్ టు జీసస్? వి డోంట్ నో. నో, ఐ సపోజ్ నో, ఐ బిలీవ్ ఇట్స్ నో. బికాస్ హీ వాంటెడ్. చాలా మందికి మినిస్ట్రీతో ఒక పరిచర్యతో అసోసియేట్ అయితే వారికి ఇది ఒక గొప్పతనం లాగా. బీ వెరీ కేర్ఫుల్ యువర్ మోటివ్స్. నిన్న దినాన్ని మాట్లాడడం ఉద్దేశాలు సరిగ్గా. ఓహో, నేను ఈ మినిస్ట్రీలో ఉన్నానంటే నాకు ఈ పేరు వస్తుంది, ఈ పరిచర్య చేస్తున్నానంటే ఓహో నేను ఈ సేవలో ఉన్నానని నాకు పేరు వస్తుంది కాబట్టి ఐ వాంట్ బి ద ఫ్రంట్ లైన్ వర్కర్, లేకపోతే ఫ్రంట్ లైన్ వాలంటీర్, ఫ్రంట్ లైన్ అషర్, ఫ్రంట్ లైన్ టీమ్, ఫ్రంట్ లైన్ మ్యూజిషియన్. Just because you want to be called, నేను సో అండ్ సో చర్చ్ కి చెందిన వాడిని, నేను సో అండ్ సో పరిచర్య చేసేవాడిని, నేను సో అండ్ సో. నో. Call yourself as God's child. If you believe, say amen. Say amen.